Welcome to current affair discussion. Today we are going to discuss December 1 to 10 part 3 current affairs. Let's go with the first question. Right, here the first question. 18 products of Uttarakhand including 12 from agricultural and 4 handicraft goods and 1 foodstuff and 1 manufactured goods received the GI tag, geographical indication tag. Uttarakhand has become the first state in the country to get the highest number of, that is 18 GI tags in a single day, right? సో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. రీసెంట్గా ఒక స్టేట్, ఆ స్టేట్ ఉత్తరాఖండ్, ఆ స్టేట్కి సంబంధించిన ప్రొడక్ట్స్ 18 ప్రొడక్ట్స్కి ఇండియన్ గవర్నమెంట్ దట్టు జిఐ రిజిస్ట్రీ ఉంటుంది. జిఐ రిజిస్ట్రీ చెన్నైలో ఉంటుంది. ద లొకేషన్ ఆఫ్ జిఐ రిజిస్ట్రీ ఈజ్ అట్ చెన్నై అండ్ ఇట్ వర్క్స్ అండర్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండర్ ద మినిస్ట్రీ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, ఏ మినిస్ట్రీ, ఏ డిపార్ట్మెంటు అండ్ ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, and under that department this organization called GI registry, geographical indication registry, it is in Chennai. వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మన ఇండియాలో జిఐ ట్యాక్స్ని, రైట్? సో ఒక స్టేట్కి ఒక సింగిల్ డేలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జిఐ ట్యాక్స్ పొందినటువంటి స్టేట్గా ఉత్తరాఖండ్. ఎన్ని ప్రొడక్ట్స్ అంటే 18 ప్రొడక్ట్స్. దాంట్లో అగ్రికల్చర్కి సంబంధించినవి 12, హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ ఒక 4, ఫుడ్ స్టాఫ్, మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ ఈచ్ 1, రైట్? యా, జిఐ ట్యాగ్ యొక్క సర్టిఫికేషన్ ఇంపార్టెంట్ ఏంటని చూస్తే, జిఐ సర్టిఫికేట్స్ ఆర్ గివెన్ టు ద ప్రొడక్ట్స్ విచ్ హ్యావ్ యూనిక్ ప్రాపర్టీస్ డ్యూ టు ది స్పెసిఫిక్ జియోగ్రఫికల్ ఆరిజిన్. ఒక పర్టికులర్ లొకాలిటీలో ఏవైతే వెరీ ఫేమస్ ప్రొడక్ట్స్ ఉంటాయో, గూడ్స్ ఉంటాయో, అగ్రికల్చర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లైక్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్, న్యాచురల్గా అవైలబుల్ అయ్యే ప్రొడక్ట్స్ కావచ్చు, ఆ లొకాలిటీలో ఏవైతే ఫేమస్ అయి ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ని సెపరేట్ రికగ్నైజ్ చేయడం ద్వారా, సో దట్ ఆ ప్రొడక్ట్స్ని డొమెస్టిక్గా మన కంట్రీలో ఇంటర్నేషనల్గా మార్కెటింగ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకని జిఐ ట్యాక్స్ గుర్తిస్తూ ఉంటారు. రీసెంట్గా జిఐ ట్యాక్స్ సింగిల్ డేలో 18 ప్రొడక్ట్స్ ఏ స్టేట్లోని ప్రొడక్ట్స్కి ఇచ్చారంటే ఉత్తరాఖండ్, రైట్? యా, సో ఈ జిఐ ట్యాక్స్ సంబంధించి WTO జిఐ ట్యాగ్ ఈస్ గవర్నడ్ బై ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. Agreement on trade related aspects of intellectual property rights, TRIPS. What stands for TRIPS ante trade related aspects of intellectual property rights. So ఈ అగ్రిమెంట్ బేస్ చేసుకొని WTO డిఫైన్ చేసినటువంటి నామ్స్ ప్రకారం ప్రతి గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్ సపోర్ట్తో ఒక జిఐ రిజిస్ట్రీ ఫామ్ అవుతుంది. మన ఇండియాలో జిఐ రిజిస్ట్రీ చెన్నై లాగా. సో దట్ వాళ్ళు WTO డిఫైన్ చేసిన నామ్స్ ప్రకారం ఒక ప్రోడక్ట్ని జిఐ ట్యాగ్తో గుర్తిస్తారు. అలా జిఐ ట్యాగ్ కన్నా రికగ్నిషన్ పొందితే ఒక ప్రోడక్ట్, చెప్పాను ఇందాకే, డొమెస్టిక్గా ఇంటర్నేషనల్గా బెటర్గా మార్కెటింగ్ చేసుకోవడానికి, సేల్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, రైట్? అండ్ మన ఇండియాలో జిఐ ట్యాగ్ పొందినటువంటి ఫస్ట్ ప్రోడక్ట్ ఏది అంటే డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఇన్ ఇయర్ 2004. అండ్ వన్స్ జిఐ ట్యాగ్ కన్నా ప్రొవైడ్ చేస్తే ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 10 years అండ్ ఇట్ విల్ బి రెన్యూడ్ వన్స్ ఇన్ ఎవ్రీ 10 years. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్లో ఏముందంటే, ఉత్తరాఖండ్కి సంబంధించిన 18 ప్రొడక్ట్స్, ఇందులో 12 అగ్రికల్చరల్, 4 హ్యాండీక్రాఫ్ట్స్, 1 మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 1 మోర్, ఇఫ్ యు లుక్ అట్ దేర్, ఫుడ్ స్టాఫ్, రైట్? ఫుడ్ స్టాఫ్, 1 మ్యానుఫ్యాక్చరింగ్, 1 ఫుడ్ స్టాఫ్. ఇలా 18 ప్రొడక్ట్స్ ఒకే సింగిల్ డే జిఐ ట్యాక్స్ పొంది రికార్డు క్రియేట్ చేసిన ఉత్తరాఖండ్. అండ్ ఇండియాలో జిఐ ట్యాక్స్ ఎవరిస్తారు అంటే జిఐ రిజిస్ట్రీ ఇస్తుంది. ఎవరిస్తారు? జిఐ రిజిస్ట్రీ. ఇది ఎక్కడ ఉంటుందంటే చెన్నైలో ఉంటుంది. ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ ఈ మినిస్ట్రీ కింద ఒక డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. అండ్ జిఐ ట్యాగ్ పొందిన ప్రొడక్ట్ వ్యాలిడిటీ 10 years ఉంటుంది. ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఇండియాలో జిఐ ట్యాగ్ పొందిన ఫస్ట్ ప్రొడక్ట్ ఏది అంటే డార్జిలింగ్ టీ. అండ్ ఈ జిఐ ట్యాగ్స్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒక అగ్రిమెంట్ బేస్ చేసుకొని ట్రిప్స్, దట్ ఇట్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే అగ్రిమెంట్లో డిఫైన్ చేసిన నామ్స్ ప్రకారం WTO స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని ప్రతి కంట్రీ కూడా వాళ్ళ కంట్రీలో ఫేమస్ అయిన ప్రొడక్ట్స్ని, లొకాలిటీలో ఫేమస్ అయిన ప్రొడక్ట్స్కి జిఐ ట్యాక్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఫస్ట్ క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, రైట్?
సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పంచాయతీ డెవలప్మెంట్ కోసం, పంచాయతీస్ అంటే మన విలేజెస్లో, రైట్. సో విలేజ్ లెవెల్లో పంచాయతీ బెటర్గా డెవలప్మెంట్ కోసం రీసెంట్గా మన పంచాయతీరాజ్ మినిస్టర్, ఆయన పేరు లుక్ అట్ హియర్, నేమ్ ది జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, GIS stands Geographic Information System application that has recently launched by Kapil Moreshwar Patil. In recently appointed అయ్యారు, గుర్తుపెట్టుకోవాలి పర్సన్ నేమ్ కూడా, కపిల్ మోరేశ్వర్ పాటిల్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ పంచాయతీ రాజ్, టు ఎంకరేజ్ టెక్నాలజీ డ్రివెన్ స్పేషియల్ ప్లానింగ్ బై ది గ్రామ పంచాయత్. ఓకే, గ్రామ పంచాయతీలో టెక్నాలజీ సపోర్ట్తో బెటర్గా డెవలప్మెంట్ కోసము, ఎస్పెషల్లీ శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాటర్ సప్లై ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీని బేస్ చేసుకొని, ఆ విలేజ్ మ్యాప్ని బేస్ చేసుకొని డెవలప్ చేసే ఆబ్జెక్టివ్తో రీసెంట్గా మన పంచాయతీరాజ్ మినిస్టర్ ఒక అప్లికేషన్ని, ఒక యాప్ని, దట్ ఈస్ GIS అప్లికేషన్, జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అప్లికేషన్ లాంచ్ చేశారు. దాని పేరు గ్రామ్ మన్చిత్ర. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మన్చిత్ర అంటే మ్యాప్, గ్రామ్ అంటే విలేజ్, పల్లెలో అని చెప్పి మాట్లాడతాం కదా, ఒక పల్లె పటం లేదా పల్లె మ్యాప్ అని మాట్లాడితే, సో ఆ ఏరియా, ఆ విలేజ్ సంబంధించినటువంటి బౌండరీస్లో ఏ లొకేషన్లో ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయాలి అనే కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఈ యాప్ ద్వారా ఈజీగా అవైలబుల్లో ఉంచుతూ, అండ్ ఆ విలేజ్, ఆ పంచాయతీ డెవలప్మెంట్ కోసం బెటర్గా లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకునే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసిన ఒక అప్లికేషనే జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అప్లికేషనే గ్రామ్ మన్చిత్ర. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరు లాంచ్ చేశారంటే దిస్ గాయ్ కపిల్ మోరేశ్వర్ పాటిల్. రిమెంబర్ ద పర్సనాలిటీ నేమ్ ఆల్సో, కపిల్ మోరేశ్వర్ పాటిల్, Ministry of Panchayati Raj, recently launched Gram Manchitra, a geographic information system application through which what we call the villages, the Gram Panchayats will use latest technologies for the development of their Gram Panchayati. Okay, right. So if you want, you can see their bullet points. It utilizes geospatial technology to offer a dynamic, unified platform for Gram Panchayats to visualize and plan diverse developmental projects spanning natural resources management, water harvesting and sanitation, agriculture, and etc. Right? Yeah. And this Gram Manchitra will serve as support system for the formulation of development, that is Gram Panchayat Development Plan. And this newly launched app will be aided by Ministry of Panchayati Raj, previously ఇదే విలేజెస్ డెవలప్మెంట్ కోసము మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజు ఈ యాప్ని లాంచ్ చేసింది. ఏంటంటే యాక్షన్ సాఫ్ట్. ఈ అప్లికేషన్తో ఇప్పుడు లాంచ్ చేసిన గ్రామ్ మన్చిత్ర యాప్ని ఇంటిగ్రేట్ చేసి ఇంకా బెటర్గా పంచాయతీ డెవలప్మెంట్ కోసము సపోర్ట్ అయిపోతున్నారు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏమన్నా ఉందా అంటే, ఏ మినిస్ట్రీ న్యూస్లో ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్, కపిల్ మోరేశ్వర్ పాటిల్. అండ్ ఈయన ఏం చేశారంటే రీసెంట్గా గ్రామ్ మన్చిత్ర అనే ఒక జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యాప్ని లాంచ్ చేశారు. ఈ యాప్ ద్వారా అండ్ ఆల్రెడీ ప్రీవియస్గా ఇదే మినిస్ట్రీ లాంచ్ చేసిన యాక్షన్ సాఫ్ట్, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి బెటర్గా గ్రామ్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ని ఫ్రేమ్ చేయడం కోసము లేటెస్ట్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకునే విధంగా ఈ ఇనిషియేటివ్ యూస్ఫుల్గా ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. రైట్. సో ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్సే. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని నడపాలంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి బ్యాటరీస్ ఉంటాయి. ఆ బ్యాటరీస్కి ఛార్జింగ్ స్టేషన్స్ ఉండాలి. మనం ఇంట్లో అయినా ఛార్జ్ పెట్టుకోవచ్చు, లేకపోతే నేషనల్ హైవేస్ పైన వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఎలాగైతే పెట్రోల్ స్టేషన్స్ ఉన్నాయో ద సేమ్ మేనర్ ఫ్యూచర్లో ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఎక్కడ చూసినా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ అంతా కూడా అలాంటి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ని, ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం రీసెంట్గా COP28లో ఒక 11 కంట్రీస్ కన్సోర్టియం గ్రూప్ని ఫామ్ చేసి, ఆ కన్సోర్టియం ఏంటో, ఏ కంట్రీస్ ఉన్నాయో, టార్గెట్స్ ఏంటో అని చూద్దాం. రైట్, లుక్ అట్ హియర్ ద BESS కన్సోర్టియం అంటే గ్రూప్, BESS అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. Consortium is committed to achieving a combined commitment of this much capacity. This is the capacity we should remember. 5 gigawatts battery energy storage system by end of next year 2024. So next year kalla ee BESS ఏదైతే కన్సార్టియం ఫామ్ అయిందో వాళ్ళు ఈ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 5 gigawatts స్టోరేజ్ చేసుకునే కెపాసిటీతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. A total of 11 countries
ఫస్ట్ మూవర్ కంట్రీస్ అంటే ఫస్ట్ జాయిన్ అయిన కంట్రీస్ ఫ్యూచర్లో ఇంకా కూడా జాయిన్ అవ్వచ్చు, బట్ ఫస్ట్ ఈ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని ఇనిషియేట్ చేసిన 11 కంట్రీస్ ఏంటో కూడా చూద్దాం. రైట్, హ్యావ్ జాయిన్ ది BESS కన్సోర్టియం డ్యూరింగ్ COP28. ఈ COP28 UAEలో జరుగుతోంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. రైట్, నేమ్ ద కంట్రీ దట్ హ్యాస్ రీసెంట్లీ బికమ్ అ మెంబర్ ఆఫ్ ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కన్సోర్టియం లెడ్ బై ది గ్లోబల్ లీడర్షిప్ కౌన్సిల్ ఆఫ్ ది గ్లోబల్ ఎనర్జీ అలియన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. This is one of the non-governmental organization, Global Energy Alliance for People and Planet. Global Energy Alliance for People and Planet. ఇది యూకేలో ఉంటుంది, ఇంగ్లాండ్లో ఉంటుంది. వీళ్ళ ప్రపోజల్తో అండర్ దేర్ లీడర్షిప్, దట్స్ వాట్ దే ఇనిషియేటెడ్ దిస్ వన్. గ్లోబల్ లెడ్ బై ది గ్లోబల్ లీడర్షిప్ కౌన్సిల్ ఆఫ్ GEAP. What is GEAP? Global Energy Alliance for People and Planet. సో ఏ కంట్రీ జాయిన్ అయిందంటే ఇండియా. సో మనం కూడా 11 కంట్రీస్లో ఒక కంట్రీ, అండ్ రిమైనింగ్ కంట్రీస్ ఏంటో ఒకసారి చూస్తే, ఓకే దిస్ ఇస్ ద క్వశ్చన్ రైట్. యా, సో ఆన్సర్ అయితే ఇండియా, దట్ ఈస్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Coming to here, the remaining countries, the other first mover countries: Barbados, Belize, Egypt, Ghana, Kenya, Malawi, Mauritania, Mozambique, Nigeria, Togo. డెఫినెట్గా 11 కంట్రీ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో క్వశ్చన్స్ మేబీ రీసెంట్గా COP28 సందర్భంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కన్సోర్టియంని 11 గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఇనిషియేట్ చేశాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్, లైక్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్. రైట్, ఇలా గుర్తుపెట్టుకుంటే ఈ BESS కన్సోర్టియం కదా, ఇది స్టార్ట్ అయ్యేది బీతో, ఎండ్ అవుతుంది ఎస్ లెటర్తో. సో కంట్రీ నేమ్స్ కూడా బి నుంచి స్టార్ట్ అయ్యి ఎస్ తర్వాత ఉన్న లెటర్ టీ వరకు ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంటే బి ముందున్న ఏ కంట్రీ నేమ్ వచ్చినా లెటర్, టీ తర్వాత ఉన్న ఏ కంట్రీ నేమ్ వచ్చినా కూడా సింప్లీ అవాయిడ్. అండ్ లుక్ అట్ హియర్, అందులో కూడా ఎంతో 3 స్టార్ట్ అవుతాయి. ఎంతో ఏంటంటే మలావి, మారిషానియా, మొజాంబిక్. మలావి, మారిషానియా, మొజాంబిక్. అండ్ బీతో 2 ఉన్నాయి, బార్బడోస్, బెలిజీ 5 అయ్యాయి. బార్బడోస్, బెలిజీ 5 అయ్యాయి. ఇండియా 1 6. నెక్స్ట్ ఈజిప్ట్, ఘనా, కెన్యా. ఈజిప్ట్, ఘనా, కెన్యా 9. అండ్ ఫైనలీ లాస్ట్ NT, నైజీరియా, టోంగో. ఓకే, టోగో ఇన్ఫాక్ట్, నైజీరియా, టోగో. సో ఏంటో కంట్రీస్ ఒకసారి చూస్తే, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కన్సార్టియం 2024 కల్లా ఆ రెస్పెక్టివ్ కంట్రీస్లో 5 GW కెపాసిటీతో ఉండే విధంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని డెవలప్ చేయాలని చెప్పి టార్గెట్. రైట్, నా దీంట్లో 11 కంట్రీస్ జాయిన్ అయ్యాయి. ఆ 11 కంట్రీస్ నేమ్స్ ఎంతో 3 ఉన్నాయి: మొజాంబిక్, మలావి, మారిషానియా. మొజాంబిక్, మలావి, మారిషానియా. బీతో 2 ఉన్నాయి, బార్బడోస్, బెలిజీ. బార్బడోస్, బెలిజీ. ఈజిప్ట్, ఘనా, కెన్యా. ఈజిప్ట్, ఘనా, కెన్యా. నెక్స్ట్ ఇండియా, ఎన్ని 2 5 9 అయ్యాయి, ఇంకా 2 కావాలి, నైజీరియా, టోగో. ఓకే, ఇవి 11 కంట్రీస్. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, a group of 11 countries consortium led by these 11 countries, low income countries in fact, low and middle income group countries, and that countries are Barbados, Belize, Mozambique, Malawi, Mauritania, Egypt, Ghana, Kenya, India, and Nigeria, Togo. All these country names you should remember. And this is a consortium led by Global Leadership Council of this GEAP. What is that? Global Energy Alliance for People and Planet. It's a non-governmental organization. It is in London, UK. Right. So that's all about this particular question. And move to next question. Question number 4th one. Right. So question lo em nerchukunnamante COP28 సందర్భంగా ఆ COP28 COP20 గ్లోబల్ వార్మింగ్ అగైన్స్ట్ గా ఫైట్ చేయడం. అండ్ అంటే మనం ప్రెసెంట్ ఏదైతే ఎనర్జీ జనరేట్ చేస్తున్నామో ఫాజిల్ ఫ్యూయల్స్ నుండి, అలా కాకుండా నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ రెన్యూబుల్స్ వైపు షిఫ్ట్ అయితే వెల్కమ్ థింగ్. అందులో భాగంగానే ఆ COP28 మీటింగ్ అప్పుడు ఒక 11 కంట్రీస్ ముందుకు వచ్చి ఫస్ట్ స్టెప్ తీసుకున్నాయి ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ కన్సోర్టియం కాల్డ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. హౌ మెనీ కంట్రీస్? 11 కంట్రీస్. అండ్ దట్ 11 కంట్రీస్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆ రెస్పెక్టివ్ కంట్రీస్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నెక్స్ట్ 1 year లోపు 5 GW స్టోరేజ్ కెపాసిటీ డెవలప్ చేయాలని చెప్పి టార్గెట్. దాంట్లో ఉన్న కంట్రీస్ కూడా మాట్లాడే ఆల్రెడీ. అండ్ దానికోసము దే ఆర్ గోయింగ్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ దీస్ ఆర్గనైజేషన్స్. ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు, బికాస్ దాంట్లో మెజారిటీ ఆఫ్ కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి. అండ్ ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంకు,
అండ్ దిస్ వన్ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ అండ్ కాప్ ప్రెసిడెన్సీ కూడా సపోర్ట్ ఇవ్వబోతోంది ఫర్ ఆల్ దీస్ పర్టికులర్ థింగ్స్, రైట్? ఎస్పెషల్లీ దట్ కంట్రీస్ ఆర్ లుక్ అట్ హియర్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, రైట్? ఈ కన్సోర్టియంని సెటప్ చేసిన కంట్రీస్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, ఇండియా కూడా పార్ట్ ఆఫ్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th వన్, రైట్? ఇదే COP28 మీటింగ్లో వరల్డ్ బ్యాంకు 2 ఇనిషియేటివ్స్ని ప్రపోజ్ చేసింది. అండ్ ఆ ఇనిషియేటివ్స్ ఏంటో వాటి ఆబ్జెక్టివ్ ఏంటో చూద్దాం, రైట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ with respect to the recent steps taken by the World Bank in December 2023 during that COP meeting only? World Bank launched partnership platforms, namely 2 platforms చెప్పాయి కదా, ఇది ఒకటి CH4D ఒకటి GFMR ఒకటి. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్స్ ఫస్ట్ బుల్లెట్ పాయింట్ దగ్గరకు వస్తే ఇఫ్ యు లుక్ అట్ హియర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాసెస్ గ్లోబల్ వార్మింగ్, రైట్? గ్లోబల్ వార్మింగ్ వల్ల వరల్డ్ వైడ్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కదా. యునో ద మెజారిటీ cause for global warming, one of the greenhouse gas called methane. Look at here, methane, that is CH4 chemical formula, 80 times more dangerous than carbon dioxide. సో మనం అట్మాస్ఫియర్లోకి ఎమిట్ చేస్తున్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్లో మోస్ట్ డేంజరస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏది అంటే మీథేన్. అండ్ కార్బన్ డైఆక్సైడ్తో కంపేర్ చేస్తే 80 times డేంజర్, ఎస్పెషల్లీ గ్రీన్ హౌస్ గ్లోబల్ వార్మింగ్కి కాస్ అవుతున్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్, రైట్? అండ్ యు నో ఇఫ్ యు లుక్ అట్ హియర్ మీథేన్ రిప్రజెంట్స్ అరౌండ్ దిస్ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ది గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్. అంటే ఎమిట్ చేస్తున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్లో 1/5 ఆల్మోస్ట్ మీథేన్ని ఎమిట్ చేస్తున్నాం. అండ్ ఈ మీథేన్ ఎక్కడి నుంచి ఎమిట్ అవుతుంది ఎక్కువగా అంటే రైస్ ప్రొడక్షన్ అకౌంట్స్ ఫర్ 8%, లైఫ్ స్టాక్, అనిమల్ హస్బెండరీ, పౌల్ట్రీ, ఆల్ దోస్ థింగ్స్ కమ్స్ అండర్ దట్ కేటగిరీ, 32%. అండ్ వేస్ట్ ఆల్మోస్ట్ 8% బై హ్యూమన్ డ్రివెన్ మీథేన్ ఎమిషన్స్, రైట్? ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుండి ఈ పర్సంటేజ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుండి మీథేన్ని మనం ఎన్విరాన్మెంట్లోకి ఎమిట్ చేస్తున్నాం. ఎన్విరాన్మెంట్లోకి ఎమిట్ అవుతున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్లో 20% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఆల్మోస్ట్ మీథేనే ఉంది. ఈ మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ కన్నా 80 times డేంజర్ ఎస్పెషల్లీ ఫర్ అవర్ ఎన్విరాన్మెంట్. అండ్ ఈ మీథేన్ రిడక్షన్ కోసమే COP28 మీటింగ్లో వరల్డ్ బ్యాంకు 2 ప్రోగ్రామ్స్ని ప్రపోజ్ చేసింది. ఆ 2 ప్రోగ్రామ్స్ ఏంటో, ఏ సెక్టార్ కింద మీథేన్ రెడ్యూస్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ యూస్ఫుల్గా ఉంటాయో చూద్దాం, రైట్? ఆప్షన్ ఏ, మీథేన్ రిడక్షన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ వేస్ట్. అగ్రికల్చరు అండ్ వేస్ట్కి సంబంధించి మీథేన్ రిడక్షన్ కోసము వరల్డ్ బ్యాంకు లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామే CH4D, stands Global Methane Reduction Platform for Development. Global Methane Reduction Platform for Development. Okay, Global Methane Reduction Platform for Development. దాన్ని సింపుల్గా యాక్రోనిమ్ CH4D అని చెప్పి వరల్డ్ బ్యాంక్ డిఫైన్ చేసింది. సో ఇలా ఉంటుంది మేబీ క్వశ్చన్. రీసెంట్గా వరల్డ్ బ్యాంకు అగ్రికల్చర్ అండ్ వేస్ట్ సెక్టార్లో మీథేన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడం కోసము లాంచ్ చేసిన ఒక గ్లోబల్ వైడ్ ప్రోగ్రామ్ ఏంటి? గ్లోబల్ మీథేన్ రిడక్షన్ ప్లాట్ఫామ్ ఫర్ ఫర్ వాట్ పర్పస్? ఫర్ ద డెవలప్మెంట్ పర్పస్. దట్స్ వాట్ యూ కెన్ సీ హియర్, గ్లోబల్ మీథేన్ రిడక్షన్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలప్మెంట్. ఇంకొక ప్రోగ్రాము, అది కూడా మీథేన్ రిడక్షన్ ప్రోగ్రామే, బట్ ఏ సెక్టార్లో అంటే దట్ ఈస్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ. సో ఆప్షన్ బి, ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఆప్షన్ బి, వరల్డ్ బ్యాంక్ లాంచ్డ్ గ్లోబల్ ఫ్లేరింగ్ అంటే ఫైర్, గ్లోబల్ ఫ్లేరింగ్ అండ్ మీథేన్ రిడక్షన్ పార్ట్నర్షిప్. గ్లోబల్ ఫ్లేరింగ్ అండ్ మీథేన్ రిడక్షన్ విత్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ. రిమెంబర్, ఇక్కడ ఫండింగ్ కూడా ఇంపార్టెంటే. $255 million in new grant funding to catalyze oil and gas, methane and flaring reduction in developing countries. Especially developing countries లో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో, ఆయిల్ అండ్ గ్యాస్లో మీథేన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, మీథేన్ అండ్ ఫ్లేరింగ్ రిడక్షన్ కోసం ఎస్పెషల్లీ వరల్డ్ బ్యాంక్ లాంచ్ చేసినటువంటి ఇంకో ప్రోగ్రామ్ ఏంటి అంటే దట్ వన్ GFMR, స్టాండ్స్ గ్లోబల్ ఫ్లేరింగ్ అండ్ మీథేన్ రిడక్షన్ పార్ట్నర్షిప్, GFMRP. ఒకటేమో అగ్రికల్చర్ అండ్ వేస్ట్కి సంబంధించి మీథేన్ రిడక్షన్, దట్ ఈస్ CH4D. ఇంకోటేమో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో మీథేన్ రిడక్షన్ కోసము, మీథేన్ యాజ్ వెల్ as ఫ్లేరింగ్ రిడక్షన్ కోసము, దట్ ఈస్ కాల్డ్ GFMR, గ్లోబల్ ఫ్లేరింగ్ అండ్ మీథేన్ రిడక్షన్ పార్ట్నర్షిప్. గ్లోబల్ ఫ్లేరింగ్ అండ్ మీథేన్ రిడక్షన్ పార్ట్నర్షిప్. దీనికోసం ఫండింగ్ కూడా గ్రాంట్గా ప్రొవైడ్ చేస్తుంది, నాట్ ఏ లోన్, గ్రాంట్గా. దట్ ఈస్ నియర్లీ
$255 million. అండ్ నెక్స్ట్ వచ్చే 1.5 ఇయర్లో 18 monthsలో ఆల్మోస్ట్ వరల్డ్ బ్యాంక్ 15 నేషనల్ ప్రోగ్రామ్స్ని కూడా డిఫరెంట్ కంట్రీస్లో ఈ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఇంప్లిమెంటేషన్ చేయబోతోంది ఫర్ ద రిడక్షన్ ఆఫ్ methane. That's all about this particular question, right? So fourth question, let me give a review once again. What the review? COP28 మీటింగ్లో వరల్డ్ బ్యాంక్ తీసుకున్న ఇంపార్టెంట్ డెసిషన్స్ టు రెడ్యూస్ మీథేన్ ఎమిషన్స్. ఇక్కడ 2 మేజర్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ సెక్టారు, ఆయిల్ అండ్ గ్యాస్. అగ్రికల్చర్లో CH4D అనే ప్రోగ్రామ్, వాట్ ఈస్ దట్? గ్లోబల్ మీథేన్ రిడక్షన్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలప్మెంట్. దిస్ వన్, గ్లోబల్ మీథేన్ రిడక్షన్ ప్లాట్ఫామ్ ఫర్, దట్స్ వాట్, గ్లోబల్ మీథేన్ రిడక్షన్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలప్మెంట్, రైట్? సో అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ వన్, గ్లోబల్ మీథేన్ రిడక్షన్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలప్మెంట్. వెరస్ ఆయిల్ అండ్ గ్యాస్లో గ్లోబల్ ఫ్లేరింగ్ అండ్ మీథేన్ రిడక్షన్ పార్ట్నర్షిప్, దీనికోసము $255 million, రైట్? అండ్ ఇదే వరల్డ్ బ్యాంక్ నెక్స్ట్ 18 monthsలో 15 నేషన్స్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్, డిఫరెంట్ కంట్రీస్లో 15 ప్రాజెక్ట్స్ని మీథేన్ రిడక్షన్ కోసము ఇనిషియేట్ చేయబోతోంది. అండ్ ఈ క్వశ్చన్ ఓవరాల్ ఆబ్జెక్టివ్ మీథేన్ గ్యాస్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడం, బికాస్ దట్స్ ద మోస్ట్ డేంజరస్ కైండ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి, రైట్? దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th. యా, ఒక బ్యాంకు, ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంకు పరివార్ అకౌంట్ని లాంచ్ చేసింది. పరివార్ అకౌంట్, దాని ద్వారా సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎంటైర్ ఫ్యామిలీకి. సేవింగ్స్ అకౌంట్ అయితే, అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒక కంపెనీ సిస్టర్ కంపెనీస్ ఉంటాయి కదా, సపోజ్ ఇప్పుడు పేరెంట్ కంపెనీ ఉంటుంది, దానికన్నా ఇంకో సబ్సిడరీ ఇంకో కంపెనీ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ఒక ఫ్యామిలీలో ఉన్న అందరికీ ఇండివిజువల్గా బ్యాంక్ అకౌంట్స్ని ప్రొవైడ్ చేస్తూ, ఆల్ బ్యాంక్ అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన పని లేకుండా ఏదైనా ఒక అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసేలా, అండ్ ఈచ్ అకౌంట్ని ఇండివిజువల్ పర్సనాలిటీ ప్రైమరీ హోల్డర్ ఆపరేట్ చేసుకునే విధంగా ఒక బ్యాంకు లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివే పరివార్ అకౌంట్. ఏ బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏ బ్యాంకు రీసెంట్గా సేవింగ్స్ అకౌంట్స్ని, కరెంట్ అకౌంట్స్ని ప్రొవైడ్ చేయడం కోసమో ఒక ఫ్యామిలీకి యాజ్ వెల్ యాజ్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి పరివార్ అకౌంట్ని ఇనిషియేట్ చేసింది, బోత్ ఇన్ సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్, అంటే ఇట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ బరోడా. అండ్ ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకొచ్చిన పరివార్ అకౌంట్ దీంట్లో భాగం మై ఫ్యామిలీ మై బ్యాంక్ సెగ్మెంట్లో, మై ఫ్యామిలీ మై బ్యాంక్ సెగ్మెంట్లో was launched under the Bank of Baroda के सांग त्योहार की उमंग. బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఫెస్టివల్ అన్నట్టు, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పండుగ లాంటి ఎన్విరాన్మెంట్ అని చెప్పడం కోసం అది. సో బ్యాంక్ ఆఫ్ బరోడాకే सांग त्योहार की उमंग ఫెస్టివ్ క్యాంపెయిన్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ అకౌంట్ ఏంటంటే, దిస్ అకౌంట్ అండర్ దిస్ ఎలిమినేట్స్, లుక్ అట్ ఫస్ట్ దిస్ వన్, ద అకౌంట్స్ under the Bank of Baroda Parivar account will be operated independently by the primary account holder. ఓకే, ఫ్యామిలీ మొత్తానికి కలిపి పరివార్ అకౌంట్ అని మాట్లాడుతున్నా కూడా ఈచ్ పర్సన్కి ఒక అకౌంట్ ఇస్తారు, అండ్ ఆ ప్రైమరీ అకౌంట్ హోల్డర్ అకౌంట్ని ఆపరేట్ చేసుకోవచ్చు, రైట్? ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దిస్ ఎలిమినేట్స్ ది నీడ్ టు మెయింటైన్ అ క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్, QAB. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అబ్రివేషన్ ఇంపార్టెంట్. క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ అంటే ప్రతి 3 monthsకి మెయింటైన్ చేయాల్సిన యావరేజ్ బ్యాలెన్స్ చెప్పడాన్ని క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ అంటాం. ఏదో ఒక సింగిల్ అకౌంట్లో మెయింటైన్ చేసినా చాలు, ఎంటైర్ ఫ్యామిలీ అందరూ కాకుండా ఒక అకౌంట్లో మెయింటైన్ చేసినా సరిపోద్ది, రైట్? ద QAB ఈజ్ రికార్డెడ్ అట్ ద గ్రూప్ ఆర్ ఫ్యామిలీ లెవెల్, నాట్ ఇండివిజువల్, గ్రూప్ లెవెల్, రైట్? ఎలిజిబిలిటీ, ఒక్కొక్క పరివార్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం 2 members అని ఓపెన్ చేయాలి, మాక్సిమం అప్ టు 6 members. ప్లస్ కరెంట్ అకౌంట్ అయితే కంపెనీస్ కానీ మాట్లాడాం కదా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, పార్ట్నర్షిప్ కంపెనీస్, LLPs, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్, ఎక్సెట్రా, రైట్? అండ్ దిస్ బోత్ పరివార్ సేవింగ్స్ అకౌంట్స్ అండ్ పరివార్ కరెంట్ అకౌంట్ 3 segmentsలో, డైమండ్, గోల్డ్, సిల్వర్. సేవింగ్స్ అకౌంట్ అయితే మెయింటైన్ చేయాల్సిన మినిమం బ్యాలెన్సెస్ ఇవి, గుర్తుపెట్టుకోవాల్సిన పని జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అదే కరెంట్ అకౌంట్ అయితే దీస్ ఫిగర్స్. అండ్ ద మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఐ వాంట్ టు కన్వే టు యూ పీపుల్, బెనిఫిట్స్. ఈ పరివార్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఒకవేళ ఫ్యూచర్లో లోన్స్ కావాలనుకుంటే లోన్కి ప్రాసెసింగ్ ఛార్జ్ ఉండదు, వెల్కమ్ థింగ్. నెక్స్ట్, నార్మల్గా నెఫ్ట్ని మనం ఆన్లైన్లో చేయొచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, ఆఫ్లైన్లో చేయొచ్చు. బ్యాంక్ బ్రాంచ్ని విజిట్ చేసి ఆన్లైన్లో నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఆఫ్లైన్లో అంటే బ్యాంక్ బ్రాంచ్ని విజిట్ చేసి నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే సర్టన్ ఛార్జ్ మన పైన ఇంపోజ్ చేస్తారు, ట్రాన్సాక్షన్ ఫీ అని చెప్పి. ఈ పరివార్ అకౌంట్ హోల్డర్స్కి నెఫ్ట్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్కి కూడా అండ్ RTGS ట్రాన్సాక్షన్స్కి కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్ ఫీజు ఉండదు, అదొక అడ్వాంటేజ్. అండ్ కన్సెషనల్ ఇంట్రెస్ట్ రేట్స్కి లోన్స్ ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ప్రెజెంట్
MD and CEO Debadatta Chandu, 1908 establishment and headquarter Vadodara, India's international bank. These are the points as per that question. Overall question గుర్తుపెట్టుకోవాల్సింది పరివార్ అకౌంట్ ని both for savings account and current account segment లో 3 different categories, diamond, gold, silver category లో మై బ్యాంక్, మై ఫ్యామిలీ మై బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాకే సాంఘీ త్యోహార్ ఉమాంగ్ అనే క్యాంపెయిన్ కింద పరివార్ అకౌంట్ని లాంచ్ చేసిన బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. ఇక్కడ ఒక ఫిన్టెక్ కంపెనీ టాటా నియో హెచ్డిఎఫ్సి బ్యాంక్తో టైఅప్ అయ్యి, అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, క్రెడిట్ కార్డ్ లాంచ్ చేశారు. ఏ బ్యాంకు? హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఎవరు? టాటా నియో కంబైన్డ్గా ఇన్ఫినిటీ అండ్ ప్లస్ క్రెడిట్ కార్డ్. ఓకే, ఇన్ఫినిటీ అండ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ని హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఏ ఫిన్టెక్ కంపెనీ అంటే టాటా నియో, ఆర్ టాటా నియో ఏ బ్యాంక్తో కలిపి క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసిందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. దట్స్ ఇట్, నాట్ మచ్ టు డిస్కస్. ఒక ఫిన్టెక్ కంపెనీ టాటా నియో అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కలిపి క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసే, దట్స్ నథింగ్. రైట్, అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th one. రైట్, జస్ట్ రీడ్ ద క్వశ్చన్, విల్ డిస్కస్ విత్ యూ పీపుల్. రైట్, మన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ దిస్ ఇయర్ బడ్జెట్లో FY24 బడ్జెట్లో ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ని 2200 కోట్లతో లాంచ్ చేయడం జరిగింది, ఫండింగ్ అలొకేట్ చేసి. ఈ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ఏంటంటే హార్టికల్చర్ నర్సరీస్లో డిసీజ్ ఫ్రీ, అంటే రోగాల బారిన పడకుండా ఉండే హార్టికల్చర్ ప్లాంట్స్ని డెవలప్ చేసి, సో దట్ ఫార్మర్స్కి బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ ఈల్డ్ వచ్చే హార్టికల్చర్ ప్లాంట్స్ని ప్రొవైడ్ చేయాలనే ఆబ్జెక్టివ్తో, సో దట్ ఇండియన్ ఫ్రూట్స్ ఎక్స్పోర్టింగ్ అండ్ ఇండియాని ఫ్రూట్స్ పరంగా సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలనే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసిన ఇనిషియేటివే ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. మన నిర్మలా సీతారామన్ ఇయర్ బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్కి రీసెంట్గా ADB ఇంత అమౌంట్ని సపోర్ట్ ఇస్తుంది, $98 million. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ నియర్లీ, excuse me, right, 800 crores plus loan to improve the horticulture crop farmers access in India to certified, that's what I'm saying, certified disease free planting materials. Okay, right, you can see clean plant program by Government of India, and this program is implemented by Ministry of Agriculture and Farmers Welfare and the National Horticulture Board and the Indian Council of Agriculture Research. Right, so ఇవి ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాయి ఈ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ని. అండ్ సో సింపుల్గా క్వశ్చన్ ఏంటంటే 7th క్వశ్చన్, ADB గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ కింద $98 million లోన్గా ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ డిసీజ్ ఫ్రీ హార్టికల్చర్ ప్లాంట్స్. అండ్ దిస్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్ చేసే మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్ నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. రైట్, సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి థింగ్స్. రైట్, వెరాజ్ దిస్ వన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఢిల్లీలో ఉంది హెడ్ క్వార్టర్, నేషనల్ హార్టికల్చర్ బోర్డు గురుగ్రామ్లో ఉంది. ఓకే, హెడ్ క్వార్టర్స్ కూడా గుర్తుపెట్టుకుంటే నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ హెడ్ క్వార్టర్ గురుగ్రామ్, రిమెంబర్ దట్. రైట్, అదే ADB నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్లో మాట్లాడితే ఉత్తరాఖండ్లో ఇఫ్ యు లుక్ అట్ హియర్ ADB అప్రూవ్స్ అడిషనల్ ఫండింగ్ ఆఫ్ దిస్ మచ్, ఎంత? $200 million. For what? For which state? Uttarakhand. For what purpose? Integrated and resilient urban development project. Urban development కోసము ఉత్తరాఖండ్ స్టేట్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇంత మనీ $200 million లోన్గా ఇచ్చింది. నవంబర్ మంత్లో ఇదే ఉత్తరాఖండ్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వాటర్ సప్లై డెవలప్మెంట్ కోసము $125 million ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ రోజు డెహ్రాడూను క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ నైనిటాల్ గైర్సైని డెహ్రాడూన్ రెండు ఉంటాయి ఉత్తరాఖండ్కి క్యాపిటల్స్. అండ్ ఎనీవే కమింగ్ టు హియర్, ADB approves how much amount? $200 million. Which state? Uttarakhand. What purpose? Development of urban development project. Right. ఇదే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఉత్తరాఖండ్కి నవంబర్ మంత్లో వాటర్ సప్లై ప్రాజెక్ట్ కోసము నైనిటాలు డెహ్రాడూన్లో ఇంప్రూవ్మెంట్ కోసము $125 million ఇచ్చింది. అండ్ ADB హెడ్ క్వార్టర్ మనీలా ఫిలిప్పైన్స్, ADB ప్రెసిడెంట్ మసాసుగు అస్కావా, ఆల్రెడీ మనకు తెలిసింది. రైట్, ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th one. ఈ 9th one ఏంటంటే లుక్ అట్ దేర్, నేమ్ ద ఇనిషియేటివ్ దట్ హ్యాస్ బీన్ రీసెంట్లీ లాంచ్డ్ బై ది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, ONDC. ఇది ఈ కామర్స్ కంపెనీ
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన ఈ కామర్స్ కంపెనీ విచ్ ఈస్ మెయింటైన్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఏ మినిస్ట్రీ అంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ ఎలాగ ఉన్నాయో ఇన్ ద సేమ్ మేనర్ దిస్ వన్ కూడా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఏ మినిస్ట్రీ మెయింటైన్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఈ కామర్స్ డిజిటల్ కామర్స్ స్పేస్లో ఏదైనా ఛాలెంజెస్ ఉంటే వాటిని ట్యాకిల్ చేయడం కోసము లాంచ్ చేసిన ఇనిషియేటివే బిల్డ్ ఫర్ భారత్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో సింప్లీ ఈ టెక్నాలజీ కంపెనీస్తో టైఅప్ అయ్యి, ఏ టెక్నాలజీ కంపెనీస్? గూగుల్ క్లౌడ్, పేటిఎం, ఆన్క్లర్ ఇన్నోవేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్రోటీన్ గవర్నమెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్, స్టార్ట్అప్ ఇండియా, ఇలాంటి వాటన్నిటితో టైఅప్ అయ్యి ఈ ఆబ్జెక్టివ్తో, వాట్ ఈస్ ఆబ్జెక్టివ్? టు ట్యాకిల్ డైవర్స్ ఛాలెంజెస్ ఇన్ డిజిటల్ కామర్స్ అండ్ టు ప్రమోట్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ టు డెవలప్ ప్రాక్టికల్ సొల్యూషన్స్. సో ఈ కామర్స్ డిజిటల్ కామర్స్ సెగ్మెంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ట్యాకిల్ చేయడం కోసము రీసెంట్గా ఓఎన్డీసీ ఈ టెక్నాలజీ కంపెనీస్తో టైఅప్ అయ్యి, టెక్నాలజీ కంపెనీస్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, మేబీ ఎగ్జామ్లో అడిగితే ఈ కంపెనీస్ అన్ని కలిపి గూగుల్ క్లౌడ్ అండ్ పేటిఎం, దెన్ ఆంటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ అండ్ ప్రోటీన్ ఈగో టెక్నాలజీస్ లిమిటెడ్ అందరూ కలిపి ఈ కామర్స్ స్పేస్లో ఉన్న వాట్ వి కాల్ ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయడం కోసము ఈ కామర్స్ వెబ్సైట్తో పార్ట్నర్షిప్ అయ్యి బిల్డ్ ఫర్ భారత్ అనే ఇనిషియేటివ్ లాంచ్ చేసి చెప్పి అడిగిన అడుగుతాడు రివర్స్లో. బిల్డ్ ఫర్ భారత్ లాంచ్ చేసింది ఓఎన్డీసీ, లేదు ఓఎన్డీసీ దీన్ని లాంచ్ చేసింది వాళ్ళతో టైఅప్ అయ్యి, రైట్. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, రైట్. Fine. Move to the next question. Question number 10th one. Which country has recently launched an indigenous, it means their own technology, Swadeshi technology of that country, right? Biospace capsule prototype aiming to fly astronauts by 2030, right? So what is this technology? అంటే స్పేస్లోకి హ్యూమన్స్ని పంపడం కోసము రీసెంట్గా ఒక కంట్రీ స్టార్ట్ చేసిన ట్రయల్స్ ఇవి, ఇనిషియేటివ్స్ ఇవి, స్టెప్స్ ఇవి. బయో స్పేస్ క్యాప్సులే. ఇప్పటి వరకు స్పేస్లోకి హ్యూమన్స్ని పంపినటువంటి నేషన్స్ 3 మాత్రమే ఉన్నాయి. రష్యా, అమెరికా, చైనా. అంటే వాళ్ళ ఓన్ టెక్నాలజీతో, సొంతంగా దేర్ ఓన్ టెక్నాలజీతో స్పేస్ క్యాప్సూల్స్ని డెవలప్ చేసినటువంటి 3 కంట్రీస్ మాత్రమే రష్యా, అమెరికా, చైనా. ఇండియా ఈ డెవలప్మెంట్లోనే ఉంది, ఇంకా కంప్లీట్గా అచీవ్ చేయలేదు. అండ్ అదే కైండ్ ఆఫ్ టెక్నాలజీని డెవలప్ చేసే ఆబ్జెక్టివ్తో బై 2030 కల్లా టెక్నాలజీ అచీవ్ చేయడం కోసము రీసెంట్గా స్పేస్లోకి సక్సెస్ఫుల్గా 2 monkeysని పంపి మళ్ళీ సేఫ్గా 2 monkeysని ఎర్త్ పైకి తీసుకొచ్చినటువంటి ఆ స్పేస్ ఏజెన్సీ పేరు ఏది అంటే ఇరాన్ స్పేస్ ఏజెన్సీ, ISA, ఇరానియన్ స్పేస్ ఏజెన్సీ. ఆప్షన్ 3 is the correct answer for this question, right. Move to next question. Question number 11th one, right. Which payment infrastructure provider company has recently, in the month of December, tied up with a Visa to issue credit cards to small business owners in India? ఇండియాలో ఉన్న స్మాల్ బిజినెస్ ఓనర్స్కి క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేయడం కోసం ఒక పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, అది ఇప్పో అంటే నవ్ అని మీనింగ్, తెలుగులో మాట్లాడితే ఇప్పుడు అని మీనింగ్ వస్తుంది, ఇప్పుడు పే చేయండి అన్నట్టు, రైట్. ఇప్పో, ఇది తమిళ్ కంపెనీ, చెన్నై బేస్డ్ కంపెనీ. ఇప్పో ఎవరితో టైఅప్ అయింది అంటే వీసాతో, ఒక కార్డ్ నెట్వర్క్తో, దట్ ఈస్ వీసా, టు ఇష్యూ క్రెడిట్ కార్డ్స్ ఫర్ హూమ్ స్మాల్ బిజినెసెస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, దాని పేరు ఇప్పో. వీళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేయడమే కాక పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్ని, QR కోడ్స్ని, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూపీఐ ప్లాట్ఫామ్స్ ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేసే ఒక ఫిన్టెక్ కంపెనీ అండ్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు వీసాతో టైఅప్ అయ్యి క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేయబోతున్నారు ఫర్ స్మాల్ బిజినెసెస్ ఇన్ అవర్ నేషన్, రైట్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 12th, రైట్. రీసెంట్గా మన ఇండియాలో ఒక స్టేట్లో ఈ మెటల్ని కనుక్కోవడం జరిగింది, టాంటలం. ఈ టాంటలం యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనికి చాలా హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. హై మెల్టింగ్ పాయింట్, ఎంత మెల్టింగ్ పాయింట్ ఉంటుందంటే ఆల్మోస్ట్ 3800 degrees Celsius ఉంటుంది. ఎగ్జాక్ట్ నెంబర్ కాదు, అప్రాక్సిమేట్లీ, రైట్. ఇంత మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటి మెటల్ డెఫినెట్గా వెరీ వెల్ బట్ వి కాల్ చాలా చోట్ల యూజ్ చేస్తూ ఉంటాం. ఒక నార్మల్గా ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారంటే ఎలక్ట్రానిక్ డివైజెస్లో.
లైక్ మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ డివైజెస్లో చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో ఈ మెటల్ని వాడుతూ ఉంటారు. ఎర్త్ పైన మనకు అవైలబుల్లో ఉండే మెటల్స్లో హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉండేది టంగ్స్టన్. దాన్ని మనం బల్బ్ లోపల ఫిలమెంట్గా వాడతాం. దాని తర్వాత రియోనియం ఉంటుంది అండ్ ఇది థర్డ్ ప్లేస్లో ఉంది టాంటలం. ఇది మన ఇండియాలో లేదు బట్ కనుగొన్నారు. అండ్ సో దట్ ఈ రిజర్వ్స్ మేబీ ఈ సెమీకండక్టర్ ఇండస్ట్రీకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఏ స్టేట్లో అంటే ఇట్ ఇస్ ఇన్ స్టేట్ కాల్డ్ పంజాబ్. రైట్, ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టాంటలం విత్ అటామిక్ నెంబర్ 73 is a gray, heavy and highly corrosion resistant metal. That's what I said. Corrosive property చాలా తక్కువ ఉంటుంది అంటే కరోజన్ రెసిస్టెంట్ అండ్ హెవీ అండ్ హైలీ. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ హార్డ్నెస్ అండ్ డక్టైలిటీ అలోయింగ్ టు బి స్టిచ్డ్ ఇన్ టు థిన్ వైర్స్ వితౌట్ బ్రేకింగ్ అండ్ వైడ్ స్ప్రెడ్లీ యూజ్డ్ ఇన్ దట్స్ వాట్ ఐ సెడ్. ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఈ మెటల్ని రీసెంట్గా ఇండియాలో కనుక్కున్నారు అంటే పంజాబ్లో. అండ్ వాట్ ఈస్ ద మెటల్ అంటే టాంటలం. its advantages, it has high melting point and used especially in electronics industry. Right, that's all about that question. Into next question number 13th one. What is 13th question అంటే రీసెంట్ గా COP28 మీటింగ్ జరిగింది కదా. ఆ COP28 మీటింగ్ కి సంబంధించి మన ఇండియా ఆ మీటింగ్ జరిగినప్పుడే ఇండియా ఏంటంటే ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ ఏంటంటే ద థర్డ్ నేషనల్ కమ్యూనికేషన్ టు ది యునైటెడ్ నేషన్స్ Framework Convention on Climate Change. Okay, UNFCCC. United Nations Framework Convention on Climate Change. Released in December month, India. That's what India is highlighting. India ఏం చెప్తుందంటే India reduced its gross domestic product emission intensity. ఒక నేషన్లో ఎమిషన్ ఇంటెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు దేర్ GDP ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. అంటే ఏంటి, మనం గ్రో అవుతున్నాం కదా, జీడిపి గ్రో అవుతూ ఉంటుంది కదా ఒక కంట్రీకి, గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. ఆ ప్రొడక్షన్ వల్ల ఏవైతే కార్బన్స్ని ఎమిట్ చేస్తూ ఉంటామో తక్కువ ఎమిట్ చేస్తూ ఎక్కువ గ్రో అయితే అది ఎమిషన్ ఇంటెన్సిటీ తగ్గిందని చెప్పి మాట్లాడతాం. రైట్, జీడిపి గ్రో అవుతుంది, ఎమిషన్స్ కూడా గ్రో అవుతున్నాయి అనుకోండి, ఎమిషన్ ఇంటెన్సిటీ పెరుగుతుంది అంటాం. ఎమిషన్ ఇంటెన్సిటీని తగ్గిస్తూ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గిస్తూ జీడిపి కన్నా గ్రో ఉంటే ఎమిషన్ ఇంటెన్సిటీ తగ్గుతోంది. ఇట్స్ ఎ వెల్కమ్ థింగ్. మన ఇండియా 2005 నుండి 19 వరకు ఈ 14-15 ఇయర్స్లో ఎమిషన్ ఇంటెన్సిటీని బాగా తగ్గించింది. ఎమిషన్ ఇంటెన్సిటీ హై ఉండాలో లో ఉండాలంటే ఎమిషన్ ఇంటెన్సిటీ ఎంత లో ఉంటే అంత బెటర్. సో గ్రోత్ వస్తుంది, ఎమిషన్స్ తగ్గుతున్నాయి అనే ఇండికేషన్ ఇస్తుంది. సో లాస్ట్ 15 ఇయర్స్లో ఇండియా జీడిపి గ్రో అవుతున్నాం, ఎమిషన్ ఇంటెన్సిటీ ఎంత పర్సెంటేజ్ తగ్గించామంటే 33%. అదే వాళ్ళు COP28 మీటింగ్లో మన ఇండియన్ గవర్నమెంట్ హైలైట్ చేసి మాట్లాడింది. మేము జీడిపి గ్రో అవుతున్నాం, అట్ ద సేమ్ టైం ఇంటెన్సిటీని ఎమిట్ అవుతున్న ఎమిషన్స్ని తగ్గిస్తూ గ్రో అవుతున్నాం. మేము పెట్టుకున్న టార్గెట్ కన్నా 11 ఇయర్స్ కన్నా ముందే టార్గెట్ అచీవ్ చేసామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన జరిగిన COP28 మీటింగ్లో UNFCCCకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇట్స్ అ వెల్కమ్ థింగ్. రైట్, యా. అండ్ జస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ హియర్. ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే ఏంటో ఆల్రెడీ చెప్పాను, అది ఆప్షన్ బుల్లెట్ పాయింట్ 1లో ఉంటే చూడొచ్చు మీరు. నెక్స్ట్ థింగ్, ఎక్కువగా ఎమిషన్ ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. ద ఎనర్జీ సెక్టర్ అకౌంటెడ్ ఫర్ ద మాక్సిమం షేర్ ఆఫ్ anthropogenic emissions, that is nearly 75%, followed by agriculture and industrial process and product use, like different percentages. Next thing, land use change in forestry sector removed this many gigatons of carbon dioxide equivalent of emissions. Okay, forest valla, okay, this same time lo enta కార్బన్ ఎమిషన్స్ని మనం రిమూవ్ చేయగలిగామంటే ఆల్మోస్ట్ దిస్ మెనీ గిగాటన్స్. అండ్ ఇంత ఎమిట్ చేసినా కూడా, అబ్జర్వ్ చేసుకున్నా కూడా స్టిల్ నెట్ అంటే ఎమిషన్ ఎంత ఉంది, అబ్జార్ప్షన్ ఎంత ఉంది. ఎమిషనే ఎక్కువ ఉంది కంపేర్డ్ టు అబ్జార్ప్షన్. రైట్, సో నెట్ ఇంత పాజిటివ్ ఉంది, నియర్లీ 26,46,556 gigatons of carbon dioxide, or simply 2.6 billion tons of carbon dioxide emissions. ఈ నెంబర్స్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ఓవరాల్గా ఈ క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియా లాస్ట్ ఒక 15 ఇయర్స్లో ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే ఒక నేషన్ యొక్క ఎమిషన్ ఇంటెన్సిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ న్యూమరేటర్, జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ per unit. So if you look at the
thing here. Every unit increase of the emission intensity of the economy refers to the total amount of greenhouse gases emitted. Numerator for every unit increase of GDP. So GDP increase అవుతుంది అండ్ ఎంతైతే ఇంక్రీజ్ అవుతుందో అది డినామినేటర్లో ఉంటుంది అండ్ న్యూమరేటర్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ ఉంటాయి. ఇది న్యూమరేటర్ నెగిటివ్ థింగ్ కాబట్టి ఇది ఎంత తగ్గితే అంత బెటర్. డినామినేటర్ పాజిటివ్ థింగ్ కాబట్టి ఇది ఎంత పెరిగితే అంత బెటర్. డినామినేటర్ ఇంక్రీజ్ అవుతూ న్యూమరేటర్ తగ్గుతుందంటే ఆటోమేటిక్గా రిజల్ట్ ఏమవ్వాలి, ఎంత తగ్గితే అంత బెటర్. సో ఒక కంట్రీలో ఎమిషన్ ఇంటెన్సిటీ ఎంత లో ఉంటే అంత బెటర్. అండ్ ఇండియా టువర్డ్స్ దాని వైపే వెళ్తున్నామని చెప్పి రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్కి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో లాస్ట్ 15 yearsలో 33% ఆఫ్ ఎమిషన్ ఇంటెన్సిటీస్ తగ్గించామని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ అక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇట్స్ వెల్కమ్ థింగ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14th one. ఫస్ట్ టైము వరల్డ్లోనే లుక్ అట్ హియర్. ఇన్ విచ్ ఇండియన్ సిటీ వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ హాస్పిటల్? ద క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ పోర్టబుల్ హాస్పిటల్. వాట్ ఈస్ పోర్టబుల్ హాస్పిటల్? ఎక్కడైనా న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి, ఎర్త్క్వేక్స్ కానీ ఫ్లడ్స్ కానీ ఇలా వార్ ఇన్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు అక్కడ ఎవరైతే సఫర్ అయి ఉంటారో బాడీ పార్ట్స్ కానీ ఏదైనా ఇలాంటి కైండ్ ఆఫ్ బాంబ్ బ్లాస్ట్ వల్ల సో చాలా ఫాస్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కదా, వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేసేంత టైం కూడా లేనప్పుడు, అంత డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి లొకేషన్స్లో ఒక పోర్టబుల్ హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేసి జస్ట్ విత్ ఇన్ 1 hourలో మొత్తం రెడీమేడ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ రెడీమేడ్ ఎక్విప్మెంట్ అక్కడ విత్ ఇన్ 1 hour లోపే ఇన్స్టాల్ చేసేసి హాస్పిటల్ ఎలాగైతే ట్రీట్మెంట్ ఇస్తారో అలాంటి ట్రీట్మెంట్ని స్టార్ట్ చేయొచ్చు అంట. దాన్ని రీసెంట్గా వరల్డ్లోనే ఫస్ట్ టైము పోర్టబుల్ హాస్పిటల్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే దట్ ఈస్ ఇన్ గురుగ్రామ్, హర్యానా. ఆప్షన్ 5 is the correct answer for this question. Gurugram, Haryana. And the name of that particular hospital is Arogya Maitri Aid Cube. In which city the world's first portable hospital? The name is Arogya Maitri Aid Cube. Okay, Arogya Maitri. This is Arogya Maitri Aid Cube is world's first portable hospital recently unveiled in Gurugram, Haryana. So ఏంటి ఇది అంటే చెప్పాను ఆల్రెడీ, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక లొకేషన్లో హాస్పిటల్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని విత్ ఇన్ 1 hourలో ఇన్స్టాల్ చేసి అక్కడ ఎవరైతే సఫర్ అయి ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే కైండ్ ఆఫ్ అబ్జెక్టివ్తో ఇది వర్క్ చేస్తుంది. And it is the world's first portable hospital. The name of hospital is Arogya Maitri Aid Cube. And దీన్ని దేంట్లో భాగంగా డెవలప్ చేయడం జరిగిందంటే దిస్ వన్. ఇట్ వాజ్ డిజైన్డ్ ఇండిజినియస్లీ, అంటే మన ఇండియన్ టెక్నాలజీయే, అండర్ దిస్ ప్రాజెక్ట్ భీష్మ అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్, BHI అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగిత అండ్ మైత్రి. భీష్మ అబ్రివేషన్ ఏంటంటే SHM అంటే ఏంటి, సహయోగిత అండ్ మైత్రి. భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగిత అండ్ మైత్రి. ఈ ప్రాజెక్ట్ కింద, భీష్మ ప్రాజెక్ట్ కింద భారత్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగిత అండ్ మైత్రి కింద వరల్డ్లోనే ఫస్ట్ టైం పోర్టబుల్ హాస్పిటల్ని నేమ్డ్ యాజ్ ఆరోగ్య మైత్రి ఎయిడ్ క్యూబ్ని ఇండియాలో ఏ స్టేట్లో, హర్యానాలో ఏ సిటీ, గురుగ్రామ్లో ఇనిషియేట్ చేయడం జరిగింది. రైట్, యా. నెక్స్ట్ థింగ్, క్వశ్చన్ నెంబర్ 15th one. ఇది ఇండెక్స్. ఈ ఇండెక్స్ ఏం మాట్లాడుతుందో చూద్దాం. వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్? ఇది ఒక బీ స్కూల్, స్విట్జర్లాండ్లో ఉంటుంది. వాళ్ళు ఒక ఇండెక్స్ ప్రిపేర్ చేశారు. 7th edition ఆఫ్ విచ్ ఇండెక్స్? వరల్డ్ డిజిటల్ కాంపిటిటివ్నెస్ ర్యాంకింగ్. ఓకే, 2023. అంటే డిజిటల్గా 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని డిజిటల్ టెక్నాలజీస్ పరంగా లుక్ అట్ హియర్ 3 broad categories which are knowledge, technology, future readiness. ఈ 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని, వాట్ ఆర్ ద 3? నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ రెడీనెస్. ఈ 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని IMD స్టాండ్స్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ లాంచ్ చేసిన ర్యాంకింగ్ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్, వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ 7th edition. దీంట్లో ఏ కంట్రీస్ టాప్లో ఉన్నాయి? ఈ 3 పారామీటర్స్, నాలెడ్జ్, టెక్నాలజీ, ఫ్యూచర్ రెడీ. అండ్ ఏవి టాప్లో ఉన్నాయి, ఏవి బాటంలో ఉన్నాయి? మన ఇండియా ర్యాంక్ ఎంత చూస్తే ఇండియా ర్యాంకు 49 out of 64 కంట్రీస్. మొత్తం ర్యాంకింగ్ ఇచ్చిందే 64 కంట్రీస్కి అయితే మన ఇండియా ర్యాంకు 49th పొజిషన్లో ఉంది. అండ్ టాప్లో అమెరికా ఉంది. అమెరికా టాప్ స్పాట్. ఇండియా ఈ 3లో, ఈ నాలెడ్జ్, టెక్నాలజీ, ఫ్యూచర్ రెడీనెస్లో
ఇండియా నాలెడ్జ్ పరంగా సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ పరంగా బెటర్ ఉంది. బెటర్ అంటే 45th ర్యాంక్లో ఉంది. యావరేజ్గా మన ర్యాంక్ 49, బట్ ఇది సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ పరంగా 45th ర్యాంక్లో ఉంది. రైట్. నెక్స్ట్ థింగ్, లాస్ట్ ఇయర్ మన ఇండియా ర్యాంక్ 44, ఇప్పుడు 49గా తగ్గాం మనము. అండ్ డిఫరెంట్ రీజియన్స్ని బేస్ చేసుకుంటూ ర్యాంకింగ్ చూస్తే ఏషియా పసిఫిక్ రీజియన్లో, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏషియా పసిఫిక్ రీజియన్లో మన ర్యాంకు 12th స్పాట్ అవుట్ ఆఫ్ 14 కంట్రీస్. ఉన్నదే 14 కంట్రీస్. ఈ 64 కంట్రీస్లో ఏషియా పసిఫిక్ కింద 14 కంట్రీస్ ఉంటాయి. దాంట్లో మన ర్యాంకు 12th స్పాట్. లాస్ట్ ఇయర్ అయితే 11 ఉంది, బట్ ఇప్పుడు 12 తగ్గింది. అమాంగ్ 27 నేషన్స్ విత్ ద పాపులేషన్ ఎక్సీడింగ్ 20 million. 20 million అంటే 2 కోట్ల కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్. మన కంట్రీ ఆబ్వియస్గా 140 crores ఉంది. రైట్. ఏ కంట్రీస్ అయితే ఈ 64 కంట్రీస్లో 2 crores కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్నాయో అవి 27 ఉంటే దాంట్లో మన ఇండియా ర్యాంకు 18th పొజిషన్. ఓకే, రైట్. అండ్ బెస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీస్ ఏవి అంటే ఎస్, అమెరికా టాప్లో ఉంది, నెదర్లాండ్, సింగపూర్, డెన్మార్క్, స్విట్జర్లాండ్. ఓకే, వరల్డ్ డిజిటల్ కాంపిటిటివ్నెస్ ర్యాంకింగ్లో టాప్లో అమెరికా, దెన్ నెదర్లాండ్, దెన్ సింగపూర్, దెన్ డెన్మార్క్, దెన్ స్విట్జర్లాండ్. అండ్ వరస్ట్ కంట్రీస్, బాటంలో ఉన్న కంట్రీస్ 64th స్పాట్లో వెనిజులా ఉంటే 63rd మంగోలియా, 62nd కొలంబియా. ఇవి ఈ క్వశ్చన్ ర్యాంకింగ్ పరంగా గుర్తుపెట్టుకోవాల్సింది. వాట్ ఇస్ ద ర్యాంకింగ్? వరల్డ్ డిజిటల్ కాంపిటిటివ్నెస్ ర్యాంకింగ్ 7th edition prepared by International Institute of Management and Development, IMD, and as per their this ranking based upon 3 parameters: technology, knowledge, future readiness. మనం నాలెడ్జ్ పరంగా 45th పొజిషన్ ఉన్నాం, సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ పరంగా. ఓవరాల్గా ఇండియా ర్యాంక్ 49th స్పాట్. లాస్ట్ ఇయర్ అయితే 44, ఇప్పుడు 49. రైట్. నెక్స్ట్, టాప్లో ఉన్న కంట్రీస్ అమెరికా, నెదర్లాండ్, సింగపూరు, డెన్మార్కు, స్విట్జర్లాండ్. ఇవి టాప్ 5 కంట్రీస్. వరస్ట్ కంట్రీస్ వెనిజులా, ఇది 64లో ఉంది, 63rd, 62. వెనిజులా, మంగోలియా, ఓకే, అండ్ కొలంబియా. వెనిజులా, మంగోలియా, కొలంబియా. ఆ సౌండ్ ఎండ్ అవుతాయి. వెనిజులా, మంగోలియా, కొలంబియా. అండ్ టాప్ 5 కంట్రీస్ అమెరికా, నెదర్లాండ్, సింగపూర్, డెన్మార్క్, స్విట్జర్లాండ్. అండ్ ఇండియా ర్యాంక్ 49th స్పాట్. రైట్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. పారామీటర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి: టెక్నాలజీ, నాలెడ్జ్, ఫ్యూచర్ రెడీనెస్. రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th వన్. మళ్ళీ ఫినాన్షియల్ సపోర్టే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకే, ఉత్తరాఖండ్కే. బట్ ద పర్పస్ ఈస్ పవర్ సప్లై డెవలప్మెంట్ కోసం. అమౌంట్ ఈస్ $200 million. బ్యాంక్ ఏడీబీ, స్టేట్ ఉత్తరాఖండ్కి ప్రీవియస్గా వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ నైనిటాల్, డెహ్రాడూన్లో $125 million. అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి $200 million. ఇక్కడ మళ్ళీ $200 million ఫర్ వాట్ పర్పస్? పవర్ సప్లై ఇంప్రూవ్మెంట్. రైట్. నెక్స్ట్ 17th క్వశ్చన్. వాట్ ఇస్ 17th క్వశ్చన్? నేమ్ ద కంపెనీ దట్ హ్యాస్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ ద DBS Bank India, వీసా అండ్ అమెజాన్. ఒక బ్యాంకు, ఒక పేమెంట్ నెట్వర్క్ కంపెనీ అండ్ ఒక టెక్నాలజీ జియాంట్ అమెజాన్, ఈ కామర్స్ కంపెనీ అమెజాన్. DBS బ్యాంకు, వీసా, అమెజాన్ వీళ్ళతో టైఅప్ అయింది ఒక కంపెనీ. దేనికోసం అంటే MSMEస్కి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసం. అండ్ ద పర్టికులర్ NBFC ఏది అంటే గోద్రేజ్ క్యాపిటల్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. రిమెంబర్ దట్. రీసెంట్గా గోద్రేజ్ క్యాపిటల్ ఏ బ్యాంక్తో, బ్యాంక్ పేరు గుర్తుపెట్టుకోవాలి, DBS బ్యాంకు, వీసా, అమెజాన్తో టైఅప్ అయ్యి ఇండియాలో ఉన్న MSMEస్కి డిఫరెంట్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కోసము ఈ MOU. అండ్ ద పర్టికులర్ NBFC is Godrej Capital. Option 4 is the correct answer. Right. Move to next question. Question number 18th one. Simple statement. Kerala Startup Mission. Right. కేరళ గవర్నమెంట్ వాళ్ళ స్టేట్లో స్టార్టప్స్కి బూస్టప్ ఇవ్వడం కోసము లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివే కేరళ స్టార్టప్ మిషన్. కేస్తం ఆర్ కుసుమ్ అన్నట్టు కేరళ స్టార్టప్ మిషన్. వీళ్ళు రీసెంట్గా బిజినెస్ ఫిన్లాండ్తో టైఅప్ అయ్యారు. సో దట్ కేరళలో ఉన్న ఇన్వెస్టర్స్ ఫిన్లాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేదా ఫిన్లాండ్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కేరళలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సపోర్ట్ ఇచ్చుకోవడం కోసం సింపుల్గా ఏ స్టేట్ గవర్నమెంట్ యొక్క స్టార్టప్ మిషన్ రీసెంట్గా, దట్ ఈస్ కేరళ స్టార్టప్ మిషన్. బిజినెస్ ఫిన్లాండ్కి సంబంధించినటువంటి బిజినెస్ ఫిన్లాండ్తో MOU కుదుర్చుకుంది టు బూస్ట్ ది స్టార్టప్ ఎకో సిస్టమ్స్ ఇన్ ఇండియా, దట్ టు ఎస్పెషల్లీ కేరళ అండ్ ఫిన్లాండ్ కేరళలో స్టార్టప్స్ ఎకో సిస్టమ్కి బూస్టప్ ఇవ్వడం కోసము బిజినెస్ ఫిన్లాండ్ కేరళ స్టార్టప్ మిషన్ టైఅప్ అయ్యాయి. రైట్. దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 19th క్వశ్చన్ ఏంటంటే అవార్డు. ఏం అవార్డు అంటే ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఉమెన్కి
who was recently awarded with the WISE prize. What is WISE? వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్. ఓకే, వైజ్ అంటే అబ్రివేషన్. ఎడ్యుకేషనల్ సెక్టార్లో ఎవరైతే ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్స్ చేస్తుంటారో వాళ్ళకి కటార్ ఫౌండేషన్, కటార్ గవర్నమెంట్, కటార్ నేషన్కి సంబంధించినటువంటి కటార్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఈ ప్రైజ్ ఇస్తుంది, వైజ్ ప్రైజ్. వైజ్ అంటే వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్, వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్ 11th ఎడిషన్లో మన ఇండియన్ పర్సనాలిటీకి అవార్డు ఇచ్చారు. ఎందుకంటే ఆమె పేరైతే సఫీనా హుస్సేన్, పర్సనాలిటీ నేమ్ సఫీనా హుస్సేన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఈమె సఫీనా హుస్సేన్ ఏం చేశారంటే ఒక ఎన్జిఓ సెటప్ చేశారు. ఆ ఎన్జిఓ పేరు ఎడ్యుకేట్ గర్ల్స్. ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ ద్వారా దిస్ మెనీ గర్ల్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, దిస్ మెనీ చిల్డ్రన్స్కి, బోత్ గర్ల్స్ బాయ్స్ వస్తారు, చిల్డ్రన్స్ని గవర్నమెంట్ స్కూల్లో ఉన్న చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం సపోర్ట్ ఇవ్వడం. వీళ్ళు చేసిన ఒక వర్క్, సోషల్ వర్క్ విత్ ద ఎన్జిఓ కాల్డ్ ఎడ్యుకేట్ గర్ల్స్. అండ్ ఈ పర్టికులర్ వైజ్ ప్రైజ్కి అవార్డు ఎంత? $5 lakh, ఆల్మోస్ట్ $5 lakh అంటే $1 million అంటేనే 8 కోట్లు, $5 lakh అంటే 4 కోట్లు, ఆల్మోస్ట్ 4 కోట్ల ప్రైజ్ మనీ ఇది వైజ్ ప్రైజ్ని పొందినటువంటి ఫస్ట్ ఇండియన్ పర్సనాలిటీ అండ్ సఫీనా హుస్సేన్. సఫీనా హుస్సేన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏముంది క్వశ్చన్లో? కటార్ ఫౌండేషన్ ఎడ్యుకేషనల్ సెక్టార్లో డెవలప్మెంట్ కోసం ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ అవార్డు ఇస్తుంది, వైజ్ ప్రైజ్ అనే అవార్డు ఇస్తుంది. ఈ వైజ్ అంటే ఏంటి? వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్, దిస్ ఇయర్ 11th ఎడిషన్. అండ్ మన ఇండియాకి సంబంధించిన సఫీనా హుస్సేన్కి ఆమె సెటప్ చేసిన ఎన్జిఓ కాల్డ్ ఎడ్యుకేట్ గర్ల్స్ ఇంతమంది గర్ల్స్ని, 1.4 million గర్ల్స్ని, 14 lakh గర్ల్స్ని ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం. అండ్ నియర్లీ 18.6 అంటే దాదాపు 1,80,00,000 మందికి పైగా చిల్డ్రన్స్కి ఎడ్యుకేషనల్ పరంగా సపోర్ట్ ఇచ్చినందుకు గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. దిస్ అవార్డు ప్రైజ్ మనీ $5 lakh, $500,000, రైట్, సింప్లీ. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20th one, రైట్. సో ఇక్కడ మన సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ 20th క్వశ్చన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ టైఅప్ అయ్యాయి. క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, క్రాస్ బోర్డర్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో, మన ఇండియన్ ఇన్వెస్టర్స్ ఇంగ్లాండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా ఇన్వెస్ట్ చేసిన వాటికి క్లియరెన్స్ ఇవ్వాలి కదా. ఆ క్లియరెన్స్ ఇచ్చే ఆ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ని క్లియర్ చేసే కైండ్ ఆఫ్ ఆర్గనైజేషనే మన ఇండియాలో క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మన ఇండియాలో. లుక్ అట్ దిస్ వన్, పేమెంట్ సిస్టమ్ ఎస్పెషల్లీ ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ ద పిఎస్ఎస్ యాక్ట్. పిఎస్ఎస్ అంటే పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్. సెక్షన్ 3 ఏం చెప్తుందంటే RBI is the designated authority for the regulation and supervision of payment systems, including CCIL also. So CCIL పేమెంట్ సిస్టంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి CCIL కూడా RBI గైడ్లైన్స్ ప్రకారమే పనిచేయాలి యాజ్ పర్ దిస్ యాక్ట్, విచ్ ఆపరేట్స్ అండర్ PSS యాక్ట్. సో ఈ యాక్ట్లో RBIకి ఇచ్చిన పవర్ని బేస్ చేసుకొని CCIL కంప్లీట్ చేసే పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆథరైజేషన్తోనే కంప్లీట్ అవ్వాలి. అండ్ సో ఈ CCILకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్తో షేర్ చేసుకొని సో దట్ క్రాస్ బోర్డర్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ని సేఫ్గా, సెక్యూర్గా కంప్లీట్ చేసే ఆబ్జెక్టివ్తో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ టైఅప్ అయ్యాయి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ 20th క్వశ్చన్, రైట్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21st one, రైట్. ఈ 21st ఏంటంటే 5 ఇండియన్స్కి ఇంక్లూడింగ్ దిస్ గాయ్ బోస్ కృష్ణమాచారి ఫ్రమ్ కేరళ, ఒక పెయింటర్ ఆయన, ఆర్టిస్ట్ క్యూరేటర్, ఎలింగ్ ఫ్రమ్ కేరళ, ఏ స్టేట్? కేరళ, ఆర్ ఫీచర్డ్ ఇన్ 2023 పవర్ 100. ద యాన్యువల్ ర్యాంకింగ్ ఆఫ్ ద ఈ పవర్ 100 ఏంటి అంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ఆర్ట్లో, పెయింటింగ్స్లో, గ్యాలరీస్లో ఒక క్యూరేటర్ కైండ్ ఆఫ్ ఏవైతే పెయింట్స్ వేస్తూ ఉంటారో వాళ్ళల్లో పవర్ఫుల్ టాప్ 100 పర్సనాలిటీస్ లిస్ట్ సెలెక్ట్ చేస్తే ఈసారి ఇండియా నుండి ఒక 100 మంది ఉన్నారు. ఈ లిస్ట్ ఎవరు ప్రిపేర్ చేశారంటే ఆర్ట్ రివ్యూ. ఇదేంటంటే లండన్ మ్యాగజైన్, లండన్ బేస్డ్ మ్యాగజైన్. ఓకే, లండన్లో ఉన్న ఒక మ్యాగజైన్ కాల్డ్ ఆర్ట్ రివ్యూ ప్రతి సంవత్సరం ప్రిపేర్ చేసే రిపోర్టే పవర్ 100. దేనికి సంబంధించింది? ఆర్ట్కి సంబంధించినటువంటి థింగ్. మన ఇండియా నుంచి ఒక 5 members ఉన్నారు. వాళ్ళల్లో ర్యాంక్ పరంగా చూస్తే దిస్ గై బోస్ కృష్ణమాచారి ఫ్రమ్ కేరళ 30th పొజిషన్లో ఉన్నారు. రిమైనింగ్ పీపుల్ కూడా చూస్తే ఆయన చేసిన థింగ్ చూసి తర్వాత రిమైనింగ్ పీపుల్కి వెళ్దాం. హీ హ్యాస్ క్యూరేటెడ్ ద మూరల్స్ ఇన్ మానవీయం స్ట్రీట్ ఇన్ తిరువనంతపురం. ఓకే, కేరళ. ఆ స్ట్రీట్లో మనం చూస్తూ ఉంటాం ఏదైనా మెట్రో సిటీస్కి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ కానీ లేకపోతే తిరుపతికి వెళ్ళినప్పుడు
పిల్లర్స్ పైన మెట్రో ఏవైతే ఉంటాయి కన్స్ట్రక్షన్స్ ఉంటాయో వాటి పిల్లర్స్ పైన ఆ లొకాలిటీ యొక్క ఇప్పుడు తిరుపతి వెళ్తే ఎక్కడ చూసినా లార్డ్ వెంకటేశ్వర పెయింటింగ్స్ ఉంటాయి. తిరుపతి హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్ దేనికి ఫేమస్ లైక్ చార్మినార్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ అన్ని కూడా వేసి పెట్టుంటారు వాల్స్ పైన. అలా వాల్స్ పైన సీలింగ్స్ పైన పెయింట్స్ వేసే పర్సనాలిటీస్ని లైక్ పెయింటర్స్ క్యూరేటర్స్ అని మాట్లాడుతూ ఉంటాం. ఆర్ట్ కేటగిరీ అలా ఈ మానవీయం స్ట్రీట్లో కేరళ యొక్క కల్చర్ని హైలైట్ చేసినందుకు గాను అండ్ ఈ పర్సనాలిటీ బోస్ కృష్ణమాచారి 30th ర్యాంక్లో. రిమైనింగ్ పర్సనాలిటీస్ చూస్తే అదర్ ఇండియన్స్ ఈ పర్టికులర్ లిస్ట్లో ప్రతీక్ రాజా, ప్రియాంక రాజా వీళ్ళిద్దరు అదర్ ఇండియన్స్ ఆన్ ద లిస్ట్ ఫర్ గ్యాలరిస్ట్. గ్యాలరిస్ట్ అంటే ఏంటంటే ఈ పెయింటింగ్స్ అన్నిటిని కలెక్ట్ చేసే హ్యాబిట్ ఉన్న వాళ్ళని గ్యాలరిస్ట్లు అంటారు. ఓకే. అండ్ కో ఫౌండర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటర్ కోల్కతా వెస్ట్ బెంగాల్ ర్యాంక్ 62nd. నెక్స్ట్ దయానితా సింగ్ ఫోటోగ్రాఫరు అండ్ నటాషా గిన్వాలా అండ్ ఇండిపెండెంట్ క్యూరేటర్ రీసెర్చర్ అండ్ రైటర్ ర్యాంక్ 94th. రెస్పెక్ట్ ర్యాంక్స్ ఇచ్చాం, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి. ర్యాంక్స్ కన్నా ఆ ర్యాంక్స్ పరంగా ఇండియాలో టాప్ ఉన్న పర్సనాలిటీ అట్లీస్ట్ బోస్ కృష్ణమాచారి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా 38. బట్ ఈ పవర్ 100లో టాప్ ర్యాంక్డ్ పర్సనాలిటీ ఇండియన్ కాదు, అమెరికన్ పర్సనాలిటీ. ఆయన టాప్ ర్యాంక్లో ఉన్న పర్సనాలిటీ ఎవరంటే నాన్ గోల్డిన్ ఫ్రమ్ యూఎస్ఏ. నాన్ గోల్డిన్, రైట్. వాట్ ఈస్ దిస్? ఈ క్వశ్చన్ రివ్యూ చూస్తే పవర్ 100 ఆర్ట్ రివ్యూ పబ్లిష్ చేసిన, లండన్ బేస్డ్ ఆర్ట్ రివ్యూ పబ్లిష్ చేసిన పవర్ 100 ఆర్ట్ సంబంధించింది. అండ్ దాంట్లో ఇండియన్స్ ఒక 5 people ఉన్నారు. టాప్లో ఉన్న పర్సనాలిటీ నాన్ గోల్డిన్ ఫ్రమ్ అమెరికా. అండ్ ఇండియన్ వచ్చి 5 people. బోస్ కృష్ణమాచారి ఫ్రమ్ కేరళ. రిమైనింగ్ రాజులు 2 ఉన్నారు, రాజా ప్రతీక్ రాజా, ప్రియాంక రాజా, మొత్తం 3 అయ్యారు. ఇంకా దయానిత సింగ్ ఒకరు, నటాషా గిన్వాలా ఒకరు. దయానిత, నటాషా, ప్రతీక్, ప్రియాంక, బోస్ కృష్ణమాచారి. పవర్ 100లో ఇండియన్స్ ఒక 5 members ఉంటే వాళ్ళ నేమ్స్ ఏంటి పేర్లు? కృష్ణమాచారి బోస్, ప్రతీక్ రాజా, ప్రియాంక రాజా, దయానిత సింగ్, నటాషా గిన్వాలా. ఓకే, రైట్. అండ్ ఫస్ట్ ప్లేస్లో గోల్డినా ఉన్నారు. ఓకే, గోల్డిన్ ఇన్ఫాక్ట్, నాన్ గోల్డిన్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఓకే, 22nd క్వశ్చన్, రైట్. రైట్, ఇది ఎండి అండ్ సిఇఓ పర్సనాలిటీ పేరు చంద్రశేఖర్ ఘోష్. ఎండి అండ్ సిఇఓగా రీఅపాయింట్మెంట్ అయ్యారు. ఏ బ్యాంక్ అంటే బంధన్ బ్యాంక్, కోల్కతాలో ఉంటుంది దిస్ బ్యాంక్. బంధన్ బ్యాంక్ ఇండియాలోనే లార్జెస్ట్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్, బ్యాంక్ లైసెన్స్ పొందినటువంటి ఎంఎఫ్ఐ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. 2015లో మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్గా ఉన్న బంధన్ బ్యాంక్ కన్వర్ట్ అయింది. అండ్ ఆ బ్యాంకుకి ప్రెసెంట్ ఎండి అండ్ సిఇఓ చంద్రశేఖర్ ఘోష్ ఫర్ నెక్స్ట్ 3 years. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ థింగ్. 23rd క్వశ్చన్. ట్రైన్ యాక్సిడెంట్స్ వల్ల రైల్వే ట్రాక్స్లో ఎలిఫెంట్స్ వస్తూ, ఏనుగులు వస్తూ యాక్సిడెంట్ జరగడం వల్ల చనిపోతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇండియాలో యావరేజ్గా 20 ఎలిఫెంట్స్ పైగా చనిపోతున్నాయంట యావరేజ్గా. ఆల్ స్టేట్స్లో ఇండియాలో, ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇట్ సైడ్ తమిళనాడు అండ్ ఒడిషా. సో ఇలా ఫారెస్ట్ ఏరియాస్లో ట్రైన్స్ వెళ్ళేటప్పుడు ట్రాక్కి ఎలిఫెంట్స్ రావడం వల్ల మేబీ డెత్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అలా యావరేజ్గా సంవత్సరానికి 1 yearకి ఒక 20 ఎలిఫెంట్స్ చనిపోతున్నాయి. సో ఆ ఎలిఫెంట్ ట్రైన్ కాన్ఫ్లిక్ట్ని రెడ్యూస్ చేయడం కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకుని రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఒక సిస్టమ్ని డెవలప్ చేసింది. ఆ సిస్టమ్ పేరే గజరాజా సిస్టమ్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఈ ఎలిఫెంట్ రైల్ బట్ వికల్ ట్రైన్ కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించి ఎలిఫెంట్స్ డెత్ని రెడ్యూస్ చేయాలని చెప్పి ఆబ్జెక్టివ్. ఆల్రెడీ దీన్ని ట్రయల్ బేసిస్గా అస్సాంలో టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే 99.5% సక్సెస్ రేటే వచ్చింది. అందుకని ఇండియా మొత్తం ఏ లొకేషన్స్లో అయితే ఈ ఎలిఫెంట్ ట్రైన్ కాన్ఫ్లిక్ట్స్ పాసిబిలిటీ ఎక్కువ ఉందో అక్కడ ఈ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసి, దీనికోసం ఒక 180 crores పైగా ఖర్చు అయింది. ఇన్స్టాల్ చేసి ట్రైన్ ఎలిఫెంట్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ తగ్గించడమే మేజర్ ఆబ్జెక్టివ్. దానికోసం డెవలప్ చేసిన టెక్నాలజీ గజరాజా సిస్టమ్. ఏ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. రైట్. నెక్స్ట్ 24th క్వశ్చన్. 24th క్వశ్చన్ ఏంటి అంటే మన ఇండియన్కి 84th గ్రాండ్ మాస్టర్. గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఇస్ ద హైయెస్ట్ టైటిల్. నార్మల్గా గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఇంటర్నేషనల్ మాస్టరు, ఫైడ్ మాస్టరు, నేషనల్ మాస్టరు, ఇలా చెస్లో చెప్పుకోదగ్గ ర్యాంకింగ్స్. గ్రాండ్ మాస్టర్ అంటే ఎలో రేటింగ్స్. ఈ ఎలో అని ఉందా ఇక్కడ, ఎలో లైవ్ రేటింగ్స్. ఎలో అనే పర్సనాలిటీ ఒక అమెరికన్ ఫిజిక్స్ లెక్చరర్. ఆయన వాళ్ళ స్టూడెంట్స్ యొక్క చెస్ పర్ఫార్మెన్స్ని ఒకరితో ఒకరిని కంపేర్ చేసి డిఫైన్ చేయడం కోసము ఆయన ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. ఆ కాన్సెప్ట్ని అమెరికా 1960లో అడాప్ట్ చేసుకుంది. అండ్ 1970లో ఫైడ్ గుర్తించి అండ్ ఇంటర్నేషనల్గా చెస్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఏలో లైవ్ రేటింగ్ సిస్టమ్తో మెజర్ చేస్తున్నారు.
ఏలో అనే ఒక ఫిజిక్స్ లెక్చరర్ ప్రపోజ్ చేసినటువంటి కాన్సెప్టే, అందుకని ఆయన పేరు పెట్టారు ఏలో లైవ్ రేటింగ్స్. దీంట్లో రేటింగ్ పాయింట్స్ 2500 కన్నా ఎక్కువ వస్తే గ్రాండ్ మాస్టర్ అంటారు, 2400 2500 రేంజ్లో ఉంటే ఇంటర్నేషనల్ మాస్టర్ అంటారు, 2300 to 400 రేంజ్లో ఉంటే ఫైడ్ మాస్టర్ అంటారు, 2200 to 300 రేంజ్లో ఉంటే నేషనల్ మాస్టర్ అంటారు. ఇవేం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, జస్ట్ అసలు ఈ రేటింగ్స్ ఏంటో చెప్పడానికి మీకు ఇచ్చాను. గ్రాండ్ మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్, ఫైడ్ మాస్టర్, నేషనల్ మాస్టర్. సో హైయెస్ట్ ర్యాంకింగ్ ఏది అంటే గ్రాండ్ మాస్టర్. అలా గ్రాండ్ మాస్టర్ ఇండియా నుంచి 84th పర్సనాలిటీ ఎవరు అంటే వినే ఉంటాం, రీసెంట్గా వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో మన ఇండియాకి సంబంధించినటువంటి ప్రజ్ఞానంద ఓడిపోయారు కదా. సో వాళ్ళ సిస్టరే, వాళ్ళ అక్కగారు, ఎల్డర్ సిస్టర్ వైశాలి రమేష్ బాబు. ఆప్షన్ 1 is the correct answer. Vaishali, who has recently become India's 84th, remember the count also, 84th Grand Master by crossing this many Elo Live ratings in the 4th edition of the Llobregat Open Chess Tournament. It was held in Spain. Actually, ఎక్కడ జరిగిందంటే స్పెయిన్. అండ్ టర్కీకి సంబంధించిన పర్సనాలిటీని డిఫైన్ చేసి వైశాలి రమేష్ బాబు డిఫీట్ చేసి, వైశాలి రమేష్ బాబు 84th గ్రాండ్ మాస్టర్ అయ్యారు ఇండియా నుంచి. ఈజ్ ఏ ఫీమేల్ పర్సనాలిటీ. అండ్ ఫీమేల్స్ థర్డ్ పర్సనాలిటీ. ఫీమేల్స్ రిమైనింగ్ 2 ఎవరంటే కోనేరు హంపి 2002లోని అండ్ హారిక ద్రోణవల్లి. ఓకే రైట్, 2011లో. మన ఇండియా నుంచి ఇప్పటికీ 84 గ్రాండ్ మాస్టర్స్ ఉంటే వాళ్ళలో 2 ఫీమేల్స్ అండ్ ఈ పర్సన్తో 3, వైశాలి రమేష్ బాబు. అండ్ ఈ పర్సనాలిటీ ప్రజ్ఞానందకి సిస్టరు. అండ్ ఫస్ట్ టైం వరల్డ్లోనే ఒకే ఫ్యామిలీ నుంచి గ్రాండ్ మాస్టర్స్ మేలు ఫీమేల్ ఉండడం, దట్ ఫర్ ఒకటి. Vaishali and her brother Pragnananda became the world's first sister brother pair to be grand masters. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్. ఇక్కడ ఏంటి అటెన్షన్ ఇవ్వాల్సింది అంటే 84th గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ఇండియా వైశాలి రమేష్ బాబు, థర్డ్ ఇండియన్ ఫీమేల్. ప్రీవియస్ 2 పర్సనాలిటీస్ కోనేరు హంపి ఆంధ్రప్రదేశ్, హారిక ద్రోణవల్లి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఒకే ఫ్యామిలీ నుంచి బ్రదర్ సిస్టర్ ఇలా గ్రాండ్ మాస్టర్ టైటిల్ అచీవ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. రైట్. అండ్ మూవింగ్ టు ఫైనల్ క్వశ్చన్, 25th క్వశ్చన్. అండ్ 25th క్వశ్చన్ ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ కోసము రీసెంట్గా ఒక స్టేట్, అస్సాం స్టేట్, ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్తో, NDDB, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్తో టైఅప్ అయింది. అండ్ ఎస్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మిల్క్ సెక్టార్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేసి ఉండే ఒక రెగ్యులేటరీ అథారిటీ. హెడ్ క్వార్టర్ ఆనంద్, గుజరాత్లో ఉంటుంది. ప్రజెంట్ అస్సాం పర్ డే మిల్క్ ప్రొడక్షన్ 29 lakhs లీటర్స్ ఉంటే 39 lakhs లీటర్స్కి ఇంక్రీజ్ చేయాలని చెప్పి టార్గెట్. అందుకే ఈ MOU బిట్వీన్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, అస్సాం స్టేట్. అండ్ మన ఇండియాలో మిల్క్ని ప్రొడ్యూస్ చేసే స్టేట్స్లో టాప్ ఉత్తరప్రదేశ్ ఫస్ట్లో ఉంది, రాజస్థాన్ సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది, 4th ప్లేస్లో గుజరాత్ ఉంది. ఎస్, ఆంధ్రప్రదేశ్ 5th ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్ర 5th ప్లేస్లో ఉంది మిల్క్ ప్రొడక్షన్లో టాప్, రీసెంట్ డేటా ప్రకారం చెప్తున్నా. రైట్, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ డిస్కషన్. విత్ అనదర్ కరెంట్ అఫైర్స్ విల్ మీట్ ఇన్ ఏ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ, టేక్ కేర్ ఎవ్రీబడి, హ్యాపీ లైఫ్, రైట్.